హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్. ఇంట్లోనే చల్లగా టేస్టీగా బనానా షేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగారంటే బయట తాగడం అనేది మానేస్తారు. ఇక్కడ నేను బాగా పండిన అరటి పండ్లను 3 తీసుకుంటున్నాను. బాగా పండిన అరటి పండ్లు తీసుకోవడం వల్ల జ్యూస్ అనేది టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వేరొక వైపు మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ స్కిన్ పీల్ చేసుకొని అరటి పండ్లను ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి 3 అరటి పండ్లను తీసుకున్నాను. మీరు ఎన్ని బనానాస్ అయినా తీసుకోవచ్చు. ఇలా అన్నింటినీ స్కిన్ పీల్ చేసి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు షుగర్ని తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు వరకు పాలను తీసుకుంటున్నాను. ప్యాకెట్ పాలైతే మనకు కాచి చల్లార్చి ప్యాక్ చేస్తారు కాబట్టి మళ్ళా కాయాల్సిన పని లేదు. గేదె పాలైతే కాచి తీసుకోండి. అలాగే ఇందులోకి క్రష్ చేసిన ఐస్ ముక్కలను తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ మూత పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చక్కగా బ్లెండ్ చేసుకున్న తర్వాత గ్లాస్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. బరువు పెరగాలి అనుకునే వారికి ఇది హెల్దీ డ్రింక్ అండి. మనకు చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు ఇది హెల్దీ జ్యూస్ అని. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మనం ఈరోజు చెప్పుకున్న ఈ రెసిపీని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.